హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశం యావత్తు ఉలిక్కిపడేలా ఒక ప్రదర్శన జరిగింది. మొత్తానికి కాక్రోచెస్ అనుకున్నవి సాధించాయి. కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించింది. కాక్రోచ్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీపై విజయం సాధించింది. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ నెరవేరింది. యువతీ యువకుల ముఖ్యంగా విద్యార్థి లోకం గళమెత్తినటువంటి తీరుకు కేంద్రం దిగిరాక తప్పలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. 3 డిమాండ్లు. ఒకటి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండవది, విద్యార్థినులపై పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి. విద్యార్థులపై అమానవీయంగా లాఠీచార్జ్ చర్యలకు దిగినటువంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలి. నీట్ లీకేజ్ వ్యవహారంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలి. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఢిల్లీ నడివీధిన ఢిల్లీ రోడ్లపైకి కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున కదిలి వచ్చారు యువతరం. పెద్ద ఎత్తున ఒక జంజీ ఉద్యమం కనిపించింది. దాదాపు దేశంలో 12 ఏళ్లుగా నెలకొంటున్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్, వివిధ దశల్లో వివిధ సందర్భాల్లో ఉన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్కు ఒక ఉద్యమ రూపం లభించిందా? ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా పాకింది. దేశవ్యాప్తంగా పాకడమే కాకుండా కేవలం దేశ రాజధాని ఢిల్లీకి పరిమితం కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి నిరసన ప్రదర్శనకు సంఘీభావంగా వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిగాయి. దేశం యావత్తు ఆకర్షించినటువంటి పరిస్థితి. మొత్తానికి మేము రాజీనామా చేసేది లేదు అంటూ భీష్మించి కూర్చున్నటువంటి కేంద్రం కూడా దిగిరాక తప్పలేదు. దేశం యావత్తు, దేశం నలుమూల నుంచి వస్తున్నటువంటి యువతరం నుంచి వస్తున్నటువంటి ఈ ఒత్తిడికి తట్టుకోలేక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. తన రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారో ఖచ్చితంగా ఆందోళన విరమిస్తారు, రోడ్లపై నుంచి ఇంటికి వెళ్తారని చెప్పి అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి అభిజిత్ దీప్కే చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు మేము సాధించినటువంటి ఒక విజయం ఇది, డెమోక్రసీకి సాధించినటువంటి విజయం ఇది. భయపడుతూ ఉంటే ఏం సాధించలేము, భయపడకుండా ఉంటేనే ఏదైనా సాధించగలము అనే దానికి నిదర్శనం ఇది. బొద్దింకలు ఏ విధంగా విజయం సాధించాయో దేశమంతా చూసింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మేము ఆగము, రోడ్లపై నుంచి కదిలేది లేదు, మిగిలిన 2-3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీర్చాల్సిందే అంటూ భీష్మించి కూర్చున్నారు. ముఖ్యంగా సూసైడ్ చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం, విద్యార్థులపై పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలనడం, మూడవది విద్యార్థులపై అమానవీయంగా లాఠీచార్జ్ జరిపినటువంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఈ 3 డిమాండ్లు తీరిస్తేనే, ఈ 3 డిమాండ్లపై చర్యలు ఉంటేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం, జంతర్ మంతర్ను వదిలేది లేదు, ఢిల్లీ రోడ్ల నుంచి కదిలేది లేదు. ఇది మరోసారి కాక్రోచ్ జనతా పార్టీ చాలా స్పష్టమైనటువంటి ఒక పిలుపు ఇచ్చింది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకు కాక్రోచెస్ ఏ విధంగా దేశం వ్యాప్తంగా నలుమూల నుంచి స్పందించాయో అదంతా దేశం యావత్తు చూసింది. ముఖ్యంగా ఒక జంజీ ఉద్యమం గనక దేశంలో వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సో ఓవరాల్గా నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో కేంద్రం దిగిరాక తప్పలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ప్రధానంగా మిగిలిన 3 డిమాండ్లు తీరిస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం, మేము జంతర్ మంతర్ను వదులుతాం, దీక్షను ఆందోళనను విరమిస్తామంటూ కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి చాలా క్లియర్గా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా 12 ఏళ్లుగా ఒక ఫ్రస్ట్రేషన్ ఏదైతే కనిపించిందో, ఓవరాల్గా గత 12 ఏళ్లుగా జరుగుతున్నటువంటి వివిధ దశల్లో, వివిధ శాఖల్లో, వివిధ
విషయాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలకి ఒక రూపంగా మారింది. ముఖ్యంగా ఈ జెన్జీ ఉద్యమం మొత్తానికి కేంద్రం దిగి వచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ ఈ మిగిలిన డిమాండ్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ప్రశ్న వినిపిస్తోంది. ఈ మిగిలిన డిమాండ్లను కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందా, లేకపోతే ఈ ఆందోళన ఇంకా కొనసాగుతుందా? ఇదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రశ్నగా మారింది.